యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్ ప్రతిపాదనపై 2008లో ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం ఉనికిలోకి వచ్చింది. ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని మే 25వ తేదీన జరుపుకుంటారు. థైరాయిడ్ గ్రంథి పనితీరుపై అవగాహన పెరిగేందుకు, థైరాయిడ్ లక్షణాలు గుర్తించేలా అవగాహన కల్పించేందుకు థైరాయిడ్ దినోత్సవం చేస్తారు. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేక కథనం. ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. బటర్‌ఫ్లై ఆకృతిలో ఉండే థైరాయిడ్ గ్రంథి మెదడు ముందు భాగంలో ఉంటుంది. జీవక్రియ, ఎదుగుదల, గుండె కొట్టుకునే వేగం నియంత్రణ, విభిన్న అవయవాలు తమ విధులు నిర్వర్తించడంలో ఈ థైరాయిడ్ గ్రంథి కీలకంగా పనిచేస్తుంది. థైరాయిడ్ వ్యాధి ప్రతి 10 మంది భారతీయుల్లో ఒకరిని ప్రభావితం చేస్తోందని తెలుస్తోంది. భారతదేశంలో సుమారు 42 మిలియన్ల మంది థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నారు. అలసట, బరువు పెరగడం, జుట్టు రాలడం, కండరాల బలహీనత, ముఖం ఉబ్బినట్లు కనిపించటం, మలబద్ధకం, పొడిబారిన చర్మం, కీళ్ల నొప్పులు హైపోథైరాయిడిజానికి సంకేతాలు. మహిళలలో థైరాయిడ్ ప్రమాదం పురుషుల కంటే 10 రెట్లు ఎక్కువ. హైపర్ థైరాయిడిజంలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. T3, T4 హార్మోన్లు ఎక్కువగా విడుదలై TSH తగ్గిపోతుంది. దాంతో జీవక్రియల పనితీరు వేగం పెరుగుతుంది. గుండె దడ, బరువు తగ్గిపోవడం, అకారణంగా చెమట పట్టడం, పేగుల కదలిక ఎక్కువ జరిగి విరేచనాలు కావడం, కనుగుడ్లు బయటకు వచ్చినట్లు కనిపించడం లాంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. హైపోథైరాయిడిజంలో థైరాయిడ్ హార్మోన్ తక్కువగా విడుదలవుతుంది. T3, T4 హార్మోన్లు తగ్గిపోతాయి. TSH పెరుగుతుంది. ఈ మార్పుతో అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. ఈ మార్పులతో జీవక్రియ పనితీరు మందగిస్తుంది. మానవ శరీరంలో చురుకుదనం తగ్గిపోతుంది. బరువు పెరిగిపోతారు. చుట్టూ ఉన్నవారికి చెమటలు పడుతుంటే ఈ సమస్య ఉన్నవారికి మాత్రం చలిగా అనిపిస్తుంది. వీటన్నిటితో పాటు మలబద్ధకం, గుండె కొట్టుకునే వేగం తగ్గిపోవడం, విపరీతమైన ఒళ్ళు నొప్పులు, గోళ్లు విరిగిపోయినట్లు కనిపించటం, డిప్రెషన్, రక్తహీనత, నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువ కావడం వంటి మార్పులు కనిపిస్తాయి. కాఫీ, టీ, సోడా, చాక్లెట్ లాంటి ఆహారాల్లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తాగితే థైరాయిడ్ వ్యాధిగ్రస్తుల్లో ఆందోళన, భయం, నిద్రలేమి, చిరాకు, అధిక హృదయ స్పందన రేటుకు దారితీస్తుంది. అంతేకాకుండా హైపర్ థైరాయిడ్ లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు ఎల్లప్పుడూ హెర్బల్ టీలు, పళ్ళ రసాలు తాగితే మంచిది.